नमो वेङ्कटेशाय। 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 नमो वेङ्कटेशाय।
చేసిన భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవలను. నేను చెప్పిన విధముగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः. श्री गोविंद 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 श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे श्री वेंकटाचले श्री श्रीनिवासस्वामिनः दिव्यसन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चान्द्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं मम అందరూ మీ గోత్రాలను స్మరించుకోండి. మీ యొక్క పేరును స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమం స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన सौभाग्य सिद्ध्यर्थम राजद्वारे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थम श्री श्रीनिवासस्वामिनः परिपूर्ण अनुग्रह कृपाकटाक्ष वीक्षण सिद्ध्यर्थम लोकक्षेमार्थम श्री श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र उक्तमार्गेण आचार्य मुखेन अहं कारयिष्ये सर्वं श्रीनिवासार्पणमस्तु. ఓం నమో వెంకటేశాయ. ఇందిరారమణ గోవింద గోవింద. స్మరణాత్ సర్వ పాపఘ్నం స్తవనాధిష్టవర్షిణం దర్శనాన్ ముక్తిదం చేశం శ్రీనివాసం భజేమహం. సప్తగిరి సార్వభౌముడు ఆనందనిలయుడైన శ్రీ వెంకటపతి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా ఈ అభిజిత్ లగ్నంలో ప్రారంభమైంది. స్వామివారి యొక్క నిత్యోత్సవాల్లో భాగంగా
అనేకమైనటువంటి ఆ కైంకర్యాలలో ఈ కళ్యాణ మహోత్సవం ఒక మకుటాయమానంగా విరాజిల్లుతూ ఉంది. అటువంటి కళ్యాణోత్సవ కైంకర్యాన్ని అర్చకవరేణ్యులు వేద మంత్రోచ్చారణ ద్వారా మంగళ వాద్యాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందరి చేత కూడా ధర్మార్థ కామమోక్ష సిద్ధ్యర్థం అంటే చతుర్విధ పురుషార్థములు వారికి కలగాలనే శుభ సంకల్పాన్ని స్వామివారి ముందు చక్కగా చేయించడం జరిగింది. మనమంతా కూడా భక్తితో వీక్షించాం. తదుపరి స్వామివారి యొక్క ఆనతితో మొట్టమొదటగా ఈ కళ్యాణోత్సవ కైంకర్యం శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్త మార్గంగా నిర్వహించడంలో భాగంగా కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కైంకర్యాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించే భాగ్యాన్ని మనమంతా కూడా పొందుతూ ఉన్నాము. మహానుభావుడైన వెంకటేశ్వర, నీ కైంకర్యం నిరంతరం కలిగేటటువంటి దాస్యభక్తి మాలో పెంపొందించేటట్లుగా అనుగ్రహించవయ్యా. ఈ తరానికే కాదు, ఏ తరానికైనా, 7 తరాలకైనా కూడా నీ కైంకర్యమే పరమావధిగా భావించేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించు మహానుభావ. నిత్యసూరులైనటువంటి అనంత గరుడ విశ్వక్సేనాదులు ఎట్లాగైతే నీ కైంకర్యాలు నిర్వర్తిస్తున్నారో, యుగాలు మారినా, తరాలు మారినా, అవతారాలు మారినా నీ వెన్నంటే ఉన్నారో ఆ విధంగా మమ్మల్ని కూడా అనుగ్రహింపమని ఆ స్వామివారిని మనమంతా కూడా భక్తితో వేడుకుందాం. ఈ తిరుమల గిరులలో ఎక్కడ చూసినా వేదం వినిపిస్తూ ఉంటుంది. కళ్యాణోత్సవంలో, డోలోత్సవంలో, వసంతోత్సవంలో మనకు ఆ వేదాన్ని వినే భాగ్యం కలుగుతుంది. అద్య క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణ ద్రవ్యర్జం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ కరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశు సమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోపి గృహన్ ప్రతిపాదకిష్యే గృణోమి దత్తాగం శుచిరగం శుశర్మా ఇదమాపశివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమాః పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞికాః పాశా వితతాః పురుత్రా తేభ్యో న ఇంద్రస్య వితోత విష్ణుర్ విశ్వే దేవా అముంచంతు మరుతస్వస్త్యాం. కరకే పాంచభౌతికమావాహయామి, జలే సర్వతీర్థజలమావాహయామి, వరుణమావాహయామి, ప్రచేతసమావాహయామి, రక్తాంబరమావాహయామి, యాదస్పతిమావాహయామి, ధారాయాం వాయుమావాహయామి, కూర్చే సరస్వతిమావాహయామి, పుష్పే ఫుల్లమావాహయామి, అక్షతే కాశ్యపమావాహయామి, తండులే రవిమావాహయామి. ఆవాహిత దేవతాభ్యో నమః. వరుణాగ్రమః పుష్పేణ ఆసనం పరికల్పయామి. వరుణాగ్రమః పాత్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి. వరుణాగ్రమః గుడోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. వరుణాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓమాగ్నేయోగస్మాత్ యజామహే త్వా విశ్వేషదాత్వం మహితోనుశంభో వైరాజంతే సుహృతన్నిధత్తాం. ప్రేష్యామధీశో విబుధానామనాదిః యామేషస్తాన్ ధనితాన్ దధాతు. పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహయామి, శాంతమావాహయామి, హరమావాహయామి, అమితమావాహయామి, నిత్యానపాగినమావాహయామి, తత్పత్నీం సూత్రవతీమావాహయామి. వామే జగామావాహయామి, సూత్రవతీ జగా సమేత శ్రీ విశ్వక్సేనాగ్రమః పుష్పేణ ఆసనం పరికల్పయామి. విశ్వక్సేనాగ్రమః పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి. విశ్వక్సేనాగ్రమః గుడోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. విశ్వక్సేనాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచకిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వాం స్వస్తి సుప్రోక్షితమస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతు నాగతో విష్ణుర్విచక్రమే పృథివ్యాः సప్తధామభిः. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం. సమూఢమస్య పాకం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః.
ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतगतो वृतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरयः दिवीव चक्षुरा ततं तद्विप्रासो विपन्यवो जाकृवागुं सस्समिन्धते विष्णोर्यत्परमं पदम् द्रविनोदा द्रविणसस्तुरस्य द्रविनोदासनरस्य प्रियं सुते द्रविनोदा वीरवती मिषन्नो द्रविनोदा आसुते दीर्घमायुः भद्रं कर्णेभिः शृणुगामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनोभिर्विकषेम देवहितं यदायुः शतमिन्नु शरदो अन्तिदेवागत्रानश्चक्राचरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुता गुर्गन्तोः अदितिर्द्योरतिरन्तरिक्षमतिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्चातमदितिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तद्वत्कुरुवीतोपव्युषं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नगति यावति तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पुष्केत् तावति कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं भवन्तो प्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो प्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो प्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो प्रवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो प्रवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो प्रवन्तो कर्मणे स्वस्ति रुद्ध्यास्म हव्यैर्नमसोपसत्या मित्रं देवं मित्रधेगिन्नोऽस्तु अनुराधान् हविषा वर्धकन्तः श्रुतं जीवेम शरदः सवीराः ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुध्यतां वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुध्यतां वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामयो भवस्तान ऊर्ते दधातनां महेरणाकचक्षुषे योवश्यवदमोरसस्तस्य भाजयते हनः उषतीर्यवमातरः तस्मा अरङ्गमामवोगस्य क्षगागजन्वथाम् आपो जनगथा जनः ओं पवमानस्सुवर्जनः पवित्रेण वितर्षणिः यप्पोता स पुनातु मां पुनन्तु मा देवजनाः पुनन्तु मनबोधिगां पुनन्तु विश्व आगवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा क्रतुः कुम्भृणो यत्ते पवित्रमर्चिषि अग्ने विततमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्यै बक्वीस्तनवो वीतपृष्ठाः तगामदन्तः सधमाद्येषु वयग्स्यामपतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेने श्रोमगो भूः द्यावा पृथिवी पयसापयोभिः ऋतावरीग्निगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्ठैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यः पावमानीरुध्येति ऋषिभिः संहृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूदकं पावमानी स्वस्त्यगनीः सुधुगाहि घृतश्च्युतः ऋषिभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेणाम् आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं श्रुतोद्यामकुम्भिरन्मयो तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सह मा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्यां यमो राजा प्रवणाभिपुनातु मां जातवेदामोर्जयन्त्या पुनातु तच्छंयोरावृणीमहे गातुं यज्ञायां गातुं यज्ञपदगे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तुत्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः
प्राच्यां दिशि देवार्त्विजो मार्जयन्तां दक्षिणागां दिशि मासाः पितरो मार्जयन्ताम् प्रतीच्यां दिशि गृहा पशवो मार्जयन्तामुदीच्यां दिश्याप ओषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्भागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामधोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्ति जन्तोः तमकृतं पश्यति वीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्तजिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशयां निहिताः सप्त सप्त अतः समुद्रा गिरगश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानाकुस्मधिर्वनानाकुं सोमः पवित्रमत्येतिरेभन्ने अजामे काल्लोहितशुक्लकृष्णां बह्वीं प्रजां जनगन्ती कुंसरूपाम् अजोह्येको जुषमानो नुषेते जहात्येनां भुक्तभोगामजोऽन्यः वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथास्कमिधास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. అనాథ రక్షక గోవింద గోవింద, ఆపద్బాంధవ గోవింద గోవింద. తిరుమల సార్వభౌముని సాన్నిధ్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా విశ్వక్సేనారాధన కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు భక్తితో నిర్వహించారు. వీక్షించే భాగ్యం మనకందరికీ కలిగింది. దేవతల సేనేందు సకల సైన్యాధ్యక్షుడుగా పిలువబడేవారు విశ్వక్సేనుడు. అతన్ని జయాసూత్రవతి సమేతుడై పూజించాలి. అలా పూజించడం ద్వారా జరుగుతున్నటువంటి క్రతువు నిర్విఘ్నంగా పూర్తి అవడమే కాక సకల కార్యసిద్ధి చేకూరుతుందని విశ్వక్సేనుని ఆరాధించడం శ్రీ వైష్ణవ సంప్రదాయం. తదుపరి అంగంగా పుణ్యాహవచన కార్యక్రమాన్ని సమస్త శుభకార్యాలందు స్థలశుద్ధి, ద్రవ్యశుద్ధి, ఆత్మశుద్ధి కోసం పుణ్యాహవచనాన్ని జరిపిస్తారు. పూర్ణ కుంభమందు వరుణ, వాస్తు, బ్రహ్మాది పుణ్యాహవచన మంగళ దేవతలను ఆహ్వానించి వారిని అర్ఘ్య పాద్యాదులచే అర్చించిన తర్వాత ఆ కుంభ జలాన్ని వేద మంత్రోచ్చారణతో కళ్యాణోత్సవం జరుగుతున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ ప్రదేశానంతా కూడా ప్రోక్షణ చేసి శుద్ధిపరుస్తారు. ఆ తదుపరి అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. అంకురార్పణం అనేది కర్మసిద్ధి, కర్మ సఫలతను తెలియజేసేటటువంటి ఒక విశిష్టమైనటువంటి వైదిక ప్రక్రియ. లోకమంతా కూడా సుభిక్షంగా ఆహారంతో సస్యశ్యామలమై భూదేవి మనకందరికీ కూడా పంటల ద్వారా ఆరోగ్యాన్ని సమకూరుస్తుంది అని చెప్పి ఈ కార్యక్రమాన్ని నివేదిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా 5 పాలికలందు పుట్టమట్టిని పోసి నవధాన్యాలను నింపి 5 పాలికలలో మధ్యలో బ్రహ్మను, పూర్వ దిక్కుకు ఇంద్రుడును, దక్షిణంనకు యముడును, పశ్చిమానికి వరుణుడును, ఉత్తర దిక్కుకు కుబేరుడును ఆవాహన చేసి వేద మంత్రాలచే చక్కగా మొలకెత్తే విధంగా పూజిస్తారు. ఈ అంకురాల వృద్ధిని కర్మవృద్ధి, వంశవృద్ధి, కార్య సఫలతను తెలియజేస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. సమస్తమైనటువంటి మంగళాలు సమస్త జగత్తులో ఉండే జీవరాశికి ప్రసాదించమని స్వామివారిని వేడుకుంటూ అక్షతలు, పుష్పాలు, తులసీ దళాలు, సమస్తమైనటువంటి ద్రవ్యాలతో ఆ ఉపచారాన్ని పూర్తి చేసి రక్షాపూజ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నారు. సభక్తిపూర్వకంగా వీక్షిద్దాం. స్వస్తి సూక్తాలను పఠిస్తూ అర్చక స్వాములు చేసేటటువంటి క్రతువుని భక్తితో వీక్షించే భాగ్యం కలగడం మన పూర్వజన్మ సుకృతం. భక్తులను రక్షించేటటువంటి బాధ్యతను నిర్వర్తిస్తూ ఉన్నారు. అలాంటి వేద వైద్యుడు, రక్షకుడు రక్షించమని ఆయన్ను మనమంతా కూడా వేడుకోవాలి. స్వస్తి సూక్తరీత్యా రక్షా పూజ నిర్వహించేదాన్ని ప్రతిసరబంధన అని ఆగమశాస్త్రం చెబుతోంది. మనం తెలిసి తెలియకో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం, సర్వసాధారణ విషయం. అయితే చేసిన పాపాల నుండి విముక్తి అవ్వాలంటే తప్పనిసరిగా భగవన్నామస్మరణతో పాటు పుణ్యక్షేత్రాల దర్శనంతో సులభ మార్గంలో మోక్షం లభిస్తుంది.
మరి ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే 7 కొండలు అనేటువంటి తిరుమల క్షేత్రాన్ని మనం దర్శించవలసిందే. స్వస్తగే వాయుముపప్రవామహై సోమో స్వస్తి భవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతు భవ స్వస్తగే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి పంథా మనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్తదతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తిగణం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహద్యశో నావమివారుహేమాం అంహోముచమాంగిరసంగగం చ స్వస్త్యాత్రేగం మనసా చతార్క్ష్యం ప్రగతపానుశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగుం శుభం. మో వెంకటేశాయ. పరమాత్మకు ఉభయ నాంచారులకు జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో రక్షాసూత్రాన్ని శ్రీనివాసుడికి శ్రీ భూదేవేరులకు ధరింపచేసే కార్యక్రమంతో స్వామివారికి ఉపచారాలు చేయడం సంప్రదాయం. ఉపచారం అంటే స్వామికి చేసేటటువంటి పుష్ప గంధ అర్ఘ్య పాద్య ఆచమనీయాదులు చేసి నేత్రానందంగా మనమంతా కూడా వీక్షిస్తూ ఉన్నాము. స్వామివారు అవతరించినటువంటి దశావతారాల్లో నరసింహావతారంలో భక్తి మార్గానికి ప్రతీకంగా ఉన్న ప్రహ్లాదుడు హిరణ్యకశిపునికి కుమారుడు. జన్మతః హరిభక్తి పరాయణుడు. నారద మహర్షి అనుగ్రహంతో ఆయన మాతృగర్భం నుండే హరినామస్మరణ అలవర్చుకున్నటువంటి భక్తాగ్రేసరుడు. ఆ ప్రహ్లాదుడు ఆహారం భుజించినప్పుడు కానీ, ఆటల వేళల్లో కానీ, నిద్రించే సమయంలో కానీ హరిచింతానామృతం అనేది తప్పనిసరిగా ఆయన భాగవోత్తముడైనటువంటి ప్రహ్లాదుడు. అతని తండ్రి హిరణ్యకశిపుడు అనునిత్యం కూడా ఆయన దైవద్రోహి. తన తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుణ్ణి ఆ శ్రీహరి వరాహ రూపంలో వచ్చి సంహరించాడు. అందువల్లే ఆ హిరణ్యకశిపుడు స్వామివారైనటువంటి శ్రీహరిపై ద్వేషాన్ని పెంచుకున్నారు. దానితో తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి ఏ ప్రాణి చేత కానీ, ఏ అస్త్రం చేత కానీ, భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, రాత్రి కానీ, పగలు కానీ, నరుల వల్ల కానీ, జంతువుల వల్ల కానీ ఆయన మరణం పొందకూడదని వరాన్ని సంపాదించి ఆ అహంకారంతో కన్నుమిన్ను కానకుండా అతను దేవతలను, మునులను, వారి పత్నులు ఎవరైతే ఉన్నారో వారిని, యక్షులను, కిన్నెర, నాగ, నభశ్చ మొదలైన వారినందరినీ కూడా హింసిస్తూ ఉన్నాడు. అటువంటి దైత్యుని కడుపున పుట్టినటువంటి ప్రహ్లాదుడు సద్గుణ సంపన్నుడు. నిత్యం కూడా ఆ పసిపిల్లవాడు నారాయణ స్మరణం తప్ప ఏ విషయం పైన కూడా అతని మనస్సు లగ్నం చేసేవాడే కాదు. అతని తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు మాత్రం ఆ హరినామస్మరణం ఏదీ నచ్చక కులగురువులను పిలిచి ఆ ప్రహ్లాదుడికి రాక్షస నీతి బోధించమని చెప్పాడు. ఆ గురువులు శుక్రాచార్యుని కుమారులు. వారు ప్రహ్లాదుని దగ్గరికి గురుకులానికి తీసుకొని వెళ్ళి అన్ని శతవిధాలా ప్రయత్నం చేశారట. అయినా ప్రహ్లాదుడు హరినామస్మరణ తప్ప గురుబోధనలు విననే లేదు. చివరికి హిరణ్యకశిపుడు శూలాలతో పొడిపించాడు, సర్పాలతో కరిపించాడు, ఏనుగులతో తొక్కించాడు, సముద్రంలోనూ పారవేయించాడు, అగ్నిగుండంలో పడవేయించాడు. అయినా కూడా ఆ శ్రీహరి అనుగ్రహంతో ప్రహ్లాదుడు బతకడంతో కోపాద్రిక్తుడైనటువంటి ఆ హిరణ్యకశిపుడు నీ హరి ఎక్కడా అని గర్జిస్తే ఆ శ్రీహరి ఇందుగలడందులేడని సందేహము వలదు తండ్రి అని సర్వోపకతుండు ఎందెందు వెతికి చూసినా అందందేగలడు అని ఈ స్తంభమందున్నాడా అని గదతో స్తంభాన్ని కొట్టగా దాని నుండి శ్రీహరి నారసింహుని రూపంలో వచ్చి ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుని రక్షించాడు. మనం దీని ద్వారా ఏ విషయాన్ని మనమైతే తెలుసుకున్నామంటే నామస్మరణ భక్తి ఎంతటి విశిష్టమైనదో మనకు ప్రహ్లాదుని ద్వారా మనకు తెలిసిపోతుంది. ఆ స్వామివారు వెంకటప్రభు యొక్క స్వామివారి యొక్క వైభవాన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే సకల క్షేత్రాల్లో కల్లా, సకల తీర్థాలలో కల్లా అత్యంత విశిష్టమైనటువంటి క్షేత్రమే ఈ వెంకటాద్రి క్షేత్రం. సకల తీర్థాల్లో కల్లా కూడా
తీర్థరాజ్యం వెంకటగిరిపై ఉండేటటువంటి స్వామి పుష్కరిణి. అటువంటి విశిష్టమైనటువంటి స్వామి పుష్కరిణి తీర్థం ఉంటున్నటువంటి స్థానమే ఈ వెంకటాద్రి క్షేత్రం. ఈ క్షేత్రమంతా కూడా పాపాలన్నిటినీ శమింపజేసి సకలములనేటటువంటి బుద్ధిదాయకములైనటువంటి పుణ్యాలన్నింటినీ కూడా కలగజేస్తుంది మనకు. ఈ తిరుమల క్షేత్రం అంతటా కూడా అడుగడుగునా ఏది చూసినా కూడా నభూతో న భవిష్యతి, సమస్త లోకాల్లో కల్లా ప్రసిద్ధికెక్కినటువంటి మహిమాన్వితమైనటువంటి పుణ్యక్షేత్రమే ఈ వెంకటాచల క్షేత్రం. ఆ క్షేత్రం మీద కొలువైనటువంటి ఆ వెంకటాచలపతి ఎంతటి మహానుభావుడో, ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, చింతామణిగా, మూడింటిల వెంకటాచలం మీద ప్రకాశిస్తున్నటువంటి దేవదేవుడే తిరుమలేశుడు. ఆ స్వామివారికి అర్చక స్వాముల వారు స్వామివారి హస్తానికి వేటి వల్ల అయితే సమస్త లోకాలకు జగత్తుకు ఆపద కలుగుతుందో, ఏవైతే సమస్త మానవాళికి జీవరాశిని భయపెడుతూ ఉంటాయో వాటిని ఆ స్వామివారి దక్షిణ హస్తానికి ధరిస్తూ ఈ లోకాలన్నింటినీ రక్షించేటటువంటి బాధ్యత నాది అంటూ ఆ స్వామివారు అందరి సమక్షంలో ధరించేటటువంటి రక్షాసూత్రధారణ కైంకర్యం సకల లోకాలను కూడా ఉద్ధరించేటటువంటి దివ్య లక్షణం ఆ కంకణంలో ఉంది. ఇది పరమ పవిత్రం. కేవలం దర్శనం మాత్రం చేత మనకందరికీ కూడా స్వామివారి యొక్క రక్షణ లభిస్తుంది. స్వామివారు జగత్రక్షకుడిగా మనందరి చేత కొలవబడుతూ ఈ శ్రీనివాసునిగా కలియుగంలో భక్తులందరినీ కూడా రక్షిస్తూ ఉన్నారు. ఆ తదుపరి ఉభయనాచారులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా భక్తి ప్రపత్తులతో ఆగమోక్తమైనటువంటి విధానంతో అనన్యమైనటువంటి శరణాగతిత్వంతో అమ్మవార్లు ఇరువురికి కూడా చక్కగా రక్షాసూత్రధారణను జరిపించారు. మనమంతా కూడా భక్తితో వీక్షించాము. తదుపరి అర్చక స్వాముల వారు కూడా భక్తులందరి తరపున స్వామివారి అనుగ్రహణ నిమిత్తం కంకణ ధారణను ధరించడం మనమంతా కూడా వీక్షిస్తూ ఉన్నాము. దీనివల్ల అనంత కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి స్వామివారి కళ్యాణాన్ని సభక్తికంగా వీక్షించే భక్తులకు కూడా శ్రీవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలనే భావనతో ప్రతి ఇంటా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కటాక్షం పొందే సౌభాగ్యం కలిగింది. తదుపరి అంగంగా అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అర్చకవరేణ్యులు సభక్తికంగా నిర్వహిస్తున్నారు. వీక్షించే భాగ్యం మనకందరికీ కలిగింది. ఆ పరమాత్ముడు వెంకట ప్రభువుని యొక్క వైభవాన్ని మనం ఎన్నో విధాలుగా తెలుసుకోవచ్చు. అందులో సర్వలోకేశ్వరుడైనటువంటి శ్రీపతి అయి ఏతోన్వింద్రమిత్యజ్ఞాలయం ప్రోక్ష్యాం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్తో మగి దేవాత్ర వినమాగజంతాం మయ్యాశీరస్తు మగి దేవహూతిః दैव्या होतारावनिशन्त पूर्वेरिष्टास्याम तनुवासवीराः मह्यै यजन्तमुभयानि हव्याकूतिः सत्या मनसो मे अस्तु येनो मानिगाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचतामि देवी ईश्वरवीरुणः कृणोत विश्वे देवास इह वीरगध्वम् उद्धन्यमानमस्या अमेध्यमपपाप्मानं यजमानस्य हन्तु शिवानः सन्तु प्रतिदश्चतस्रश्चिन्नो माता पृथिवीतोकसातां जातवेदो भुवनस्य रेत इह सञ्च तपसो गच्छ निष्कते अग्निमश्वत्थादिति हव्यवाहगुं शमीगर्भाच्चनगन्योमयो भूः उपावरोह जातवेदः पुनस्त्वं देवेभ्यो हव्यं वहनः प्रजानन् आयुप्रजागं मृगिवस्मासुधे किचस्रोदीदिहि नो दुरोनेम् अग्न आयाहि वीतके कृणानो हव्यदातके निहोता सत्स्य बर्हिषीं कर्मणेवां देवेभ्यः शकेयम् अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वां सरस्वतेन मन्यस्वां देवसवितप्रसुवां तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् विसीमतः सुरुचो वेन आवह स बुद्धिगा उपमा अस्य विष्ठा सुतश्च गौरमसुतश्च विवह ॐ ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकुं सोमो अर्वन्तमाशुकुं सोमो वीरं कर्मण्यं दधातु
సాధన్యం విదత్యగం సభేగం పితుశ్రవణయ్యోదాస తస్మై ఓం సోమమావాహగామి యజ్ఞాంగమావాహగామి ఇందుమావాహగామి చంద్రమావాహగామి సోమాయ నమః ఇదమాసనం బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధకత్వం నాగస్య పృష్ఠే యజమానోऽस्तु సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమై యజ్ఞై యజమానం చ దేహి ఓం ప్రోక్షాం దివే త్వాం అంతరిక్షాగత్వాం పృథివ్యై త్వాం పోషాగత్వాం ఉపాభ్యాం దేవసవిత ప్రహరేమ వీతకే పూషా తే గ్రంథిం విష్కతో ఆదిత్యవ్యంజనమసి ఊర్ణామృతసంత్వాస్తునామి శ్వాసస్థం దేవేభ్యః విష్ణోస్తూపోసి దక్షిణతో విష్ణోస్తూపోసి ఉత్తరతవదీచ్ఛైర్యుంజనమసి విష్ణోస్తూపోసి పశ్చిమతః సౌధత్తాం దేవేభ్యో విష్ణోస్తూపోసి శ్రుతాసి ఘృతాసి ధ్రువాసి తారుణాసి వానస్పత్యోసి దేవేభ్యః శుంధశ్వాం పృథివ్యాపో గృహీష్యామి కో వో గృహ్ణాతు సవో గృహ్ణాతు కస్మై వో గృహ్ణామి తస్మై వో గృహ్ణామి పోషాగవః అనయా పృథివ్యాపో గృహీష్యామి ప్రతిపాత్రయో బ్రహ్మాణమావాహగామి సోమమావాహగామి బ్రహ్మన్నపప్రణేష్యామి సోమాపప్రణేష్యామి యజమానవాచం యచ్ఛాం ప్రణగయజ్ఞం దేవతావర్ధకత్వం నాగస్య పృష్ఠే యజమానోऽस्तु సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమై యజ్ఞై యజమానం చ దేహి ఓం ప్రణయాం కో వో గనక్తి సవో గనక్తు సంవిశంతాన్ దైవీర్విష పాత్రాని దేవగిత్యాగీం దక్షిణ ప్రణిధౌ బ్రాహ్మేణ తీర్థేన ఓం ప్రజాపతిమావాహగామీం ఇంద్రమావాహగామీం అగ్నిమావాహగామీం సోమమావాహగామీం ఉత్తరప్రణిధౌ అగ్నిశోమావాహగామీం ప్రజాపతిమావాహగామీం బ్రహ్మాణమావాహగామీం ఇంద్రమావాహగామీం వసూనావాహగామీం మరుత ఆవాహగామీం రుద్రానావాహగామీం అపవుపస్పృశ్యాం ఓం శ్రీవిష్ణుమావాహగామీం బృహస్పతిమావాహగామీం మిత్రమావాహగామీం వరుణమావాహగామీం ఆదిత్యానావాహగామీం అశ్వినమావాహగామీం పూషణమావాహగామీం కక్షమావాహగామీం కక్షదేవత సోమమావాహగామీం ఔపాసనేజ్ఞమావాహగామీం యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహగామీం సర్వదేవానావాహగామీం ఆజ్యపాత్రే ప్రజాపతగే చుష్టనిర్వపామీం ఇంద్రాగ చుష్టనిర్వపామీం అగ్నగే చుష్టనిర్వపామీం సోమాగ చుష్టనిర్వపామీం వసుభ్యో చుష్టనిర్వపామీం మరుద్భ్యో చుష్టనిర్వపామీం రుద్రేభ్యో చుష్టనిర్వపామీం అపవుపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే చుష్టనిర్వపామీం సర్వదేవేభ్యో చుష్టనిర్వపామీం ఆజ్యం ద్రవ్యధిష్ఠయామీం చరం ద్రవ్యధిష్ఠయామీం అగ్నేర్జ్యోతిరసీం సమిదసి స్వాహా అమృతమసి వారుణమసీం అంతరితకం రక్షోంతరిత అరాధగః ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్ట అరాధగః చిత్పతిస్వాపునాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిస్వాహా వాక్పతిస్వాపునాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిస్వాహా దేవస్త్వా సవితా పునాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిస్వాహా కరసంపూర్ణా వా సమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతజ్ఞస్పర్శయత్వాం అభ్యర్చ్యాం అక్షతాం ఆజ్యాం చరుభిః ఇంద్రాయ నమః అగ్నగే నమః యమాయ నమః నిరుతగే నమః వరుణాయ నమః వాగవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నగే నమః జాతవేదసే నమః సహోజసే నమః జ్రాప్రభవే నమః వైశ్వానరాయ నమః నిర్యాతసే నమః పంక్తిరాతసే నమః విసర్పిణే నమః అగ్నిపురుషాయ నమః అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసువ అగంతగిత్మ ఆత్మా జాతవేదస్తేనేత్యస్మవర్ధస్మతేర్థవర్ధగతాస్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవర్చసే నాన్నాత్యేనాం సమేధగ స్వాహా వాగవ్యాదాగ్నేగాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్య ఈశానాంతమింద్రాగ స్వాహా అగ్నగే స్వాహా సోమాగ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపవుపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే స్వాహా బృహస్పతగే స్వాహా మిత్రాగ స్వాహా వరుణాగ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాగ స్వాహా కక్షదేవత సోమాగ స్వాహా ఔపాసనేజ్ఞాగ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభిగార్యాం ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ శుభ స్వాహా అదితేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిత ప్రాసావీః
ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నో కృతాం ఆఘారాంతే సర్వదోష ప్రాగశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవాహుతిర్హోష్యేం అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవిత ప్రసువాం ఓం అతో దేవా అవంతు నాగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాగుం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పశ్యతగతో వృతాని పస్పశే ఇంద్రస్య గుజ్యः సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయः దివి వచక్షురాదదగ్గ స్వాహా తద్విప్రాసో విపన్యవోజాకృవాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్సువ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవితః ప్రాసావీః. దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నల కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే అథ
भगवतो महापुरुषस्यां श्रीमदादिनारायणस्याम् अचिन्त्या परिमितशक्त्या प्रियमानस्य महाजलौघस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानामेकतमे पृथिव्यप्तेजो वायुव्याकाशहङ्कारमहदव्यक्ताख्यां सप्तावरणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराह कूर्मानन्ताष्टदिक्कजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्यां सप्तलोकानामूर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्यां षल्लोकानामधो भागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफनामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्याम् अष्टदिक्दन्ति शुण्डादण्डोत्तम्भिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवत्यलकावती यशोवतीति अष्टदेवपुरी विराजिते इन्द्राग्नियमनिरतिवर्णवायुकुबेर ईशानाख्याष्टलोकपालकपरिपालिते लोकालोकाचलवलयिते लवनेक्षुसुरासर्पिर्दधिक्षीरशुद्धोदकाख्यां सप्तार्णवपरिवृते जम्बूप्लक्षकुशक्रौञ्च शाकशाल्मलिपुष्कराख्यां सप्तद्वीपद्वीपिते महेन्द्रमलयसख्यसुक्त्यमदृक्षवद्विन्ध्यपारिगात्राख्यां सप्तकुलपर्वतविराजिते भारत किं पुरुष हरीलावृतभद्राश्वकेतुमालहिरण्यकरमुनककुरुवर्षाख्यां नववर्षाणां मध्ये भरतवर्षे भरतखण्डे महासरोरुहाकार 50 कोटियोजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोर्दक्षिणदिग्भागे श्री आदिवराहक्षेत्रे वेङ्कटाचले मम अनेकजन्मसु इह जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्थकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्तदुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मद्वंश्यानां मातृवंश्यानां सर्वेषां पितॄणां श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्याम शान्तपनवाजपेय पौण्डरीक अश्वमेधादीं शतक्रतुपुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थं श्रीविखनो मुनीन्द्रमतानुसारिभिः भृग्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्यमहर्षिभिः उक्तगृह्यधर्मशास्त्रपुराण इतिहासप्रतिपादितां कन्यादानकल्पोक्तसकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्याम् अनेककोटिब्रह्माण्डनायकस्याम् अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्याम् दिव्यमङ्गलविग्रहस्याम् सुदर्शनपाञ्चजन्यकौमोदकीनन्दकशारङ्गादिपञ्चायुधधरस्याम् कोटिसूर्यप्रकाशस्यां श्रीमतो वैकुण्ठनायकस्यां श्रीमद्वैखानस भगवच्छास्त्रप्रकारेण आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वितां भारद्वाजस गोत्रोद्भवस्यां पंचविधव्यूह विभेदेन प्रवर्धमानस्यां परतत्त्वविभवव्यूह अन्तर्यामि अर्चावतार स्वरूपस्यां श्रीमहाविष्णोः परब्रह्मणोन्नत्रे आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वितां भारद्वाजस गोत्रोद्भवस्यां जगत्कारणभूतस्यां मूलप्रकृतिस्वकीयमानस्यां त्रिगुणात्मकस्यां गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्यां श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्रायां
ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజ గోత్రోద్భవస్యాం సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదార విందస్యాం అర్చావతార రూప భగవతః ప్రద్యుమ్నావతారస్యాం శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయాం ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజ గోత్రోద్భవాయాం భక్తలోక పరిపాలనాయాం కిరీటహార కేయూరాం దివ్యాభరణభూషితాయాం దివ్య కౌస్తుభాలంకృతాయాం దివ్య పీతాంబరధరాయాం దివ్యమాల్యోభిశోభితాయాం ప్రపన్న పారిజాతాయాం నిజావతారాయాం స్వర్ణగరుడ వాహనారూఢాయాం అచింత్యాద్భుత నిత్య యౌవనాం స్వభావలావణ్య తేజోరత్నాకరాయాం అఖిల శాఖాత్యాగినోం అఖిల లోక పవిత్రాయాం శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయాం శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయాం ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్యవన ఆప్నువాన ఔర్వవేదల పంచారుషేగ ప్రవరాన్వితాం భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాశౌ జాతాం భృగోః సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రిగారుషేగ ప్రవరాన్వితాం కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణీర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక చికీషయాం కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాగ సుమేధసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంభరాः సర్వభూతాः సాక్షిణः సర్వదేవతాः ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తः సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో భాగంగా అగ్ని ప్రతిష్ఠ కార్యాన్ని మనమంతా కూడా వీక్షించాం. యజ్ఞ యాగాదులకు ప్రధానమైనటువంటి అగ్ని ప్రతిష్టను నిర్వర్తించారు అర్చక స్వాముల వారు. వేదవాంగ్మయంలో స్మృతి ప్రతిపాదితమైనటువంటి యజ్ఞాలను నిర్వర్తించాలి. ఈ యజ్ఞ యాగాదుల వల్ల సమస్తమైనటువంటి ప్రాణికోటి సుఖాన్ని అనుభవిస్తారని చెప్పడం జరిగింది. పరమాత్ముడు పెళ్లి కుమారుడయ్యాడు. అట్టి అమ్మని నారాయణ సంకల్పం అనుగుణంగా నడిచేటటువంటి రామభద్రుడిగా వచ్చినప్పుడు అమ్మవారు సీతమ్మ తల్లిగా అవతరించింది. శ్రీ మహాలక్ష్మి అమ్మ కృష్ణావతారంలో ఉన్నప్పుడు రుక్మిణిగా అవతరించింది. శ్రీనివాసునిగా స్వామివారు వచ్చినప్పుడు పద్మావతిగా వెలిసింది. ఆ మహాలక్ష్మి అంశతో అమ్మ వైకుంఠం నుండి ఇక్కడికి దిగివచ్చి శ్రీ భూదేవేరులుగా అమ్మవార్లు ఇరువురు కూడా స్వామివారి చింతనే ఉండి భక్తులందరినీ అనుగ్రహిస్తున్నటువంటి ఈ శుభవేళ స్వామివారికి అమ్మవార్లకు వస్త్ర సమర్పణను చేశారు. మనమంతా కూడా ఆ వైభవాన్ని భక్తితో వీక్షించాము. తదుపరి మహాసంకల్పాన్ని శ్రవణానందంగా విని ఆనందపడిన భక్తులందరూ కూడా ఎప్పుడూ కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుతారు. మాంగళ్య పూజను వీక్షించాలని అందరూ అనుకుంటారు. అదిగో మాంగళ్యాలను స్వామివారి యొక్క దివ్య చరణారవిందముల చెంత అలంకరింపచేసి
పరమ పవిత్రమైనటువంటి ఆకాశగంగ జలంతో తిరుమంజన కైంకర్యాన్ని మాంగళ్యాలకు నిర్వర్తించి తదుపరి మాంగళ్య పూజా కార్యక్రమాన్ని శ్రీ వైకానస భగవత్ శాస్త్రరీత్యా అర్చక స్వాముల వారు సన్నద్ధమవుతూ ఉన్నారు. సనాతన ధర్మాన్ని చక్కటి మార్గాన్ని చూపినటువంటి మహానుభావుడు రామావతారంలో కానీ కృష్ణావతారంలో కానీ మహానుభావుడు శ్రీ మహావిష్ణువు. అందుకే ఆయన యొక్క వైభవాన్ని చెప్పుకునేటప్పుడు సమస్తమైనటువంటి జగత్తుకు కూడా కారణమై ఆధారమైనటువంటి వాడు ఇతడొకడే సర్వేశ్వరుడు, శతకమాలాక్షుడు, శ్రీ వెంకటేశ్వరుడు అని మనమంతా కూడా స్వామివారిని వేడుకొందాం. సనాతన ధర్మమని ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో సమాజహిత కాంక్షించేటటువంటి కర్మ కార్య నిర్వహణ ఈ భూమండలమంతా కూడా సింహాసనమైంది స్వామివారికి. ఇప్పుడు కూడా స్వామివారు సింహాసనం పైన వేంచేశారు. ఆకాశమంతా కూడా గొడుగుగా మారింది. దేవతలందరూ కూడా ఆయన సేవకులయ్యారు. ఋషులందరూ కూడా స్తోత్రపాఠాలు చదువుతున్నారు. ఆయన యొక్క ఆకృతి బ్రహ్మాండమంతా కూడా ఆయనలోనే నిండి ఉంది. లోకాలన్నీ తనలోనే ఉన్నాయి. అందుకే స్వామివారిని దామోదర అని పిలుస్తారు. దామోదర అంటే ధామములు, అంటే లోకాలు ఉదరములు, అంటే తనలో నింపుకొని అన్నీ తానే ఉంటాడు. కాబట్టే అతడే సర్వేశ్వరుడు, శ్రీ వెంకటేశ్వరుడు అని లోకమంతా కూడా ఆయనలో నిండి ఉంది. కాబట్టే బ్రహ్మాండకరమై సాక్షాత్తు లక్ష్మీదేవి భార్య అయింది. విధాతకే జన్మ ప్రదాత అయిన సృష్టి చేసే బ్రహ్మగారినే సృష్టించినటువంటి మహానుభావుడు ఆయన కుమారుడయ్యాడు. పరమ పావని అయిన గంగాదేవి కుమార్తె అయింది. ఇలాంటి ఘనచరిత్ర ఉన్నటువంటి స్వామిని మనం ఏమని వర్ణించగలము? మనకు 3 రకాలైనటువంటి రుణాలు తీర్చుకోగలిగితే మనమంతా కూడా ధన్యులవుతాము. దేవరుణం, దేవతలకు మనం రుణపడి ఉంటాం. ఎలా? ఆలయాలకు వెళ్ళి దర్శనాలు చేసుకుని నామస్మరణ చేస్తే కొంతవరకు రుణ విముక్తులవుతాం. ఋషి రుణం అంటే ఋషి సంస్కృతి మనది. స్వామివారిది భరద్వాజ గోత్రం అని ఋషుల పేర్లతోనే కూడా గోత్రాలు ఉంటాయి. విశ్వామిత్ర, కశ్యప, కౌండిన్య, వశిష్ఠ ఇలాంటివన్నీ ఋషి సంస్కృతిని ఆళ్వాళంగా అనుసంధానం చేసుకుంటే వారి నుండి రుణ విముక్తులవుతాం. పితృరుణం, ఇది మన వెన్నంటే ఉంటుంది. పితృరుణం తీర్చుకోవాలంటే కన్యాదానం చేయడం వల్ల పితృరుణాలు తీర్చుకోవచ్చు. అన్నీ తీర్చడానికి అనువైన విధానం ఎవరున్నారు అంటే ఆ సర్వేశ్వరుడే ఉన్నాడు మనకు. స్వామివారిని మనమంతా కూడా భక్తితో ప్రార్థిద్దాం. మనం విన్నటువంటి భూలోక, సువర్లోక, మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోకము అనేటటువంటి 7 లోకాలలో కూడా 6 లోకాలు దాటి సత్యలోకంలో ఆ సర్వేశ్వరుని చేరడానికి జీవుడు మానవ దేహాన్ని దాలుస్తాడని, ఆ విధంగా సర్వేశ్వరుని చేరడానికి మానవుడు ఈ 7 కొండలను కూడా అధిరోహించాలని పురాణ సారాంశంగా మనకందరికీ తెలియజేస్తూ ఉంటుంది. మరి భూమిపైన ఇవి ఎక్కడున్నాయి అని అనుకున్నట్లయితే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ సప్తలోక ఊర్ధ్వభాగే. ఈ భూమి ఎక్కడుందంటే ఏవైతే చదివామో ఆ చదివినటువంటి లోకాలన్నింటికీ పైన ఉందంట. భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనాలోక, తపోలోక, సత్యలోక ఈ లోకాలన్నింటికి కింద ఉందంట. సప్తగిరి శ్రేణుల్లో అలాగే ఈ క్షేత్రంలో ఉన్నటువంటి విశేషాలు దిక్పాలకుల పరిపాలించబడి ఆ భూమి మీద ఉన్నటువంటి సప్తగిరి శ్రేణులలో ఈ తిరుమల క్షేత్రంలో సంపంగి ప్రాకారంలో ఉన్నటువంటి వెంకటరమణ కళ్యాణ మండపంలో ఈ విశేషమైనటువంటి ఉత్సవాన్ని మనమంతా కూడా వీక్షిస్తూ ఉన్నాము. అంతేకాదు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సములు అనేటటువంటి 6 అంతఃశత్రువులను జయించడానికి జీవుడు 6 కొండలు దాటి 7వ కొండ మీద ఉన్నటువంటి పరమాత్మను చేరుకోవడమే అన్న భావాన్ని కూడా ఈ మహాసంకల్పం మనకు అందిస్తూ ఉంటుంది. పృథ్వీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశం అనేటటువంటి పంచభూతాలు ఆ జీవుని శరీరందే ఉన్నాయని, ఆ 6వదే మానసచక్రమని, అది దాటిన వారు శ్రీస్థానం చేరుకుంటారని, సప్తగిరులు మన శరీరంలోనే ఉన్నాయని నిరూపిస్తూ శ్రీనివాసమూర్తికి ఈ కలియుగానికే తల్లిగా, తండ్రిగా, సర్వముగా మనం భావించాలని తెలియజేసేటటువంటిది.
కళ్యాణ మహోత్సవంలో భాగంగా మంగళాదేవిని ఆవాహన చేస్తారు. ఆవాహన చేసి మంగళసూత్రాన్ని దర్శించుకునేటటువంటి స్త్రీలందరూ కూడా జన్మ జన్మలకు సువాసినులుగా తరిస్తారని పెద్దలు చెబుతూ ఉంటారు. కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి కరకమలాలకు తాకించి సమస్త భక్తులకు ఈ మాంగళ్యముల దర్శన భాగ్యాన్ని కల్పించి శ్రీ భూదేవేరులకు ధరింపజేసి కర్పూర మంగళ నీరాజనాలను సమర్పిస్తారు. నాటి కళ్యాణోత్సవ ఘట్టాన్ని లోక కళ్యాణార్థం సర్వాభీష్ట సిద్ధి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమల క్షేత్రంలో శ్రీ శ్రీనివాసునికి ఉభయ నాంచారులతో జరిగే నిత్యోత్సవాల్లో భాగంగా అమ్మవార్లకు ధరింపజేయబోయే మాంగళ్యాలను మనమంతా కూడా దర్శించి స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందుదాం. ప్రజాపతి సోమగుం రాజా నమసృజతాం తంత్రయో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీం మాంగళ్యం తంతునా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజతాం తంత్రయో వేద అన్వశుద్ధ్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీం మాంగళ్యం తంతునా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి ఇంతటి వాడవై
उपासनाग्नौ लाजहोमं होष्के अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितप्रसुवाम् इमान् लाजानामित्यभिकार्याम् ॐ इमान् लाजानामपामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवननाम् तदग्निरनुमन्यताम् यं नार्युपप्रोतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् नातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवननाम् तदग्निरनुमन्यताम् यं नार्युपप्रोतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् नातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवननाम् तदग्निरनुमन्यताम् यं नार्युपप्रोतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् नातयो मम स्वाहा ॐ भूः स्वाहा ॐ भुवः स्वाहा ॐ सुवः स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसमितप्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृताम् सर्वहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्के अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमितप्रसुवाम् ॐ अतो देवा अवन्तु नागतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदं समोढमस्य पागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतगतो व्रतानि पस्पशे इन्द्रस्य गुज्जः सखा स्वाहा तद्विष्णोः परमं पदगं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरादिदग्ग स्वाहा तद्विप्रासो विपर्यवोचाकृभागं स्वस्समिन्धते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ॐ भूः स्वाहा ॐ भुवः स्वाहा ॐ सुवः स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसमितप्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्म सात्कुन्यार्थम् उपरिष्टादन्तहोमं होष्के अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसमितप्रसुवाम् ॐ यदस्य कर्मणोत्यरीरितं यत्वान्यो न मिहाकरम् अग्निष्ठस्विष्टकृद्विद्वान् सर्वज्ञस्विष्टकं सुहदं करोतु स्वाहा अग्नगे स्विष्टकृते सुहुतहुताहुतीनां कामानागं समर्थगित्रे स्वाहा अग्नगे स्वाहा अग्नगे नादाग स्वाहा अग्नगे नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राग स्वाहा इष्टेभ्य स्वाहा वशदनिष्टेभ्य स्वाहा भेषजं स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्ध्यै स्वाहा दैवीभ्य स्वाहा तनोभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधो अस्येति श्रीमहि स्वाहा समितसि तेजोसि तेजोमगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिधः सप्तजिह्वाः सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा गजन्ति सप्तगो नीरापृणस्वाम् घृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा द्यौर्भुक्तग् स्वाहा पृथिवीर्भुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा द्यौर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा ओषधि वनस्पति गन्धर्वाप्सरसश्चैव जीर्णग् स्वाहा ॐ मृतथानभित्वाननष्टभृतेन पूर्णमाहुतिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा आत्यशेषमिन्द्रागजुहोमि स्वाहा
అగ్నిస్తృప్యదో వేదిస్తృప్యదో ద్యౌస్తృప్యదో పృథివీస్తృప్యదో బ్రహ్మాత్యాస్తృప్యంతాం అదితేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవితప్రాసావీః ఆవాహిద్దేవతాభ్యో నమః యుధాస్కమధాస్థానం ప్రవేశగామీం అక్షితమక్షిత్యేజహోమీం అక్షితమసి మామే క్షేష్ఠాః ప్రాచ్యాం దక్షిణాగాం ప్రతీచ్యాం ఉదీచ్యాం ఊర్ధ్వాగాం అధరాగాం మార్జగంతాం పశ్చిమతః పరధివపనగాం పశ్చిమతః పరధివపనగాం దక్షిణతః పరధివపనగాం ఉత్తరతః పరధివపనగాం పశ్చిమతో విష్ణోః సదనమసీం దక్షిణతో విష్ణోః సదనమసీం ఉత్తరతో విష్ణోః సదనమసీం ప్రాచ్యాం విష్ణోః సదనమసీం సర్వానన్యాన్ పరిసమోక్యాం కూర్చాశ్చేతి గ్రంథిం విసృజ్యాం అపవుపస్పృశ్యాం అద్భిప్రోక్ష్యాం ఆప్యాగంతామితి జుహోతిం ఆప్యాగంతామాప ఓషధయో మరుతాం వృషధయస్తదివం గచ్చతతో నో వృష్టిమేరగ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాతే లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమార్గయోర్భూతిః ఆదిత్యः సోమో నమః త్రిగాగుషం జమదగ్నేః కస్య పశ్యత్రిగాగుషం యద్దేవానాం త్రిగాగుషం తన్మే అస్తు త్రిగాయుషం త్రిగాగుషం జమదగ్నేః కస్య పశ్యత్రిగాయుషం యద్దేవానాం త్రిగాగుషం తన్మే అస్తు త్రిగాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్ధసే త్రిగాయుషం ఆపోహిష్టామయోభవస్థాన ఊర్ధ్వే దధాతనాం మహేరణాయ చక్షసే यो वश्यवतमोरसस्तस्य भाजयते हनः उषतीरिव मातरः तस्मा अरङ्गमाम भोगस्य क्षया गजन्वधाम् आपोदनयथा जनः మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశనాం యథదంతమగాదేవ పరిపూర్ణం తదస్తుతే ప్రాగశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై యాని తేషామశేషానాం కృష్ణానుస్మరణం పరం కాగేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాగేతి సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాత్యర్ఘ్యాదమనం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి అగ్నిపురుషాయ నమః పునః పాత్యర్ఘ్యాదమనం సమర్పయామి అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి ఆజ్యోపహారం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి భగవత్సమారోపణం సర్వం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. వేణుగానప్రియ గోవింద గోవింద, కరుణాసాగర గోవింద గోవింద. శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య ధారణ కార్యక్రమం అనంతరం అర్చక స్వాముల వారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు స్వామివారికి కర్పూర మంగళ నీరాజనాలు సమర్పణ చేశారు. తదుపరి సమస్తం నీదే అన్న సమర్పణ భావనతో సమస్తము కూడా భగవంతునికి చెందేటట్లుగా
హోమ కైంకర్యాన్ని భక్తిపూర్వకంగా వీక్షించాము. భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేటటువంటి సద్భావనతో స్వామివారికి సమర్పణ భక్తితో సమస్తము అర్పించి ఇలాంటి కైంకర్యాన్ని అనుగ్రహంగా ఇచ్చినందుకు ఆధ్యాత్మికయుతమైనటువంటి నమస్కారాన్ని అర్చక స్వాముల వారు తెలియజేయడం మనమంతా కూడా వీక్షించాము. తదుపరి వారణమాయరం, ఇది చూసేటటువంటి భాగ్యం మనకందరికీ గోదాదేవి కల్పించింది. గోదాదేవి స్వప్న వృత్తాంతమే ఇది. ఒక విశేషమైనటువంటి ప్రక్రియ శ్రీవిల్లి పుత్తూరు దివ్యక్షేత్రంలో జరిగినటువంటి దృశ్యం. యథార్థ విధానం, ఆధ్యాత్మిక పరంపరం. కలలో తనకు 1000 ఏనుగులతో మంగళ వాయిద్యాలతో స్వామివారు వచ్చి తనను వివాహం చేసుకున్నారనే కలను ఇలలో నిజం చేసినటువంటి పరమ భాగవోత్తమురాలు. అందుకే అన్నమయ్య కూడా శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు అని గానం చేశారు. తదుపరి అర్చక స్వాముల వారు మాలా పరివర్తన కార్యక్రమాన్ని ఎంతో భక్తిభావనతో భక్తులందరూ కూడా ఈ కైంకర్యాన్ని వీక్షించాలనే భావనతో పుష్పమాలను మనకందరికీ చూపిస్తూ స్వామివారి నుండి అమ్మవారికి అలంకరింపచేసి, అమ్మవారు కూడా సకల కార్యసిద్ధి కలగాలంటే మనకు ఆ అమ్మ అనుగ్రహం ఉండాలి, స్వామి కటాక్షము ఉండాలి. ఆ స్వామికి సమర్పించి స్వామివారు అందరినీ సమానంగా చూసేటటువంటి పరమ మహానుభావుడు. ఆ పుష్పమాలను మరలా భూదేవి అమ్మవారికి సమర్పించి ఆ భూమాత ఆనంద పరవశ్యంతో అలంకరించుకొని తిరిగి స్వామి నీకు ఇది చెందడం సముచితమని స్వామికే సమర్పించడంతో మాలా పరివర్తన కైంకర్యాన్ని సభక్తితో వీక్షించాం. అందరూ ఆనందంగా ఉండేటటువంటి శుభవేళ అర్చక స్వాములు వీక్షించిన భక్తులు కూడా ఆనందంతో చేతులు జోడించి భక్తి ప్రపత్తులతో స్వామివారికి వారి నమస్కారాలను తెలియజేస్తూ ఉన్నారు. ఆ స్వామి అమ్మవార్లను, ఆ సుందర రూపాలను చూసి తక్షణమే మనకు ఇంతటి పరమోన్నతమైనటువంటి పరమానంద స్థితిని కలిగించిన ఆ పరంధాముణ్ణి, ఈ తిరుమల గోవిందుణ్ణి మనమంతా కూడా గోవింద గోవింద అంటూ స్మరణలు చేద్దాం. ఆ ఆనంద నిలయవాసుడి అనుగ్రహంతో అందరి ఇంట స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని స్వామివారిని గోవింద గోవింద అంటూ నామస్మరణలు చేద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు